రాలు. దేవుని పరిశుద్ధ వాక్యం నుండి ఒక మాట చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ఈ విశ్వంలో దేవుడు సృజించినటువంటి వ్యక్తులలో ప్రప్రథమమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని, అనంత బలాన్ని కొంతవరకు అర్థం చేసుకుని దేవునికి సమీపముగా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాడు లూసిఫర్. తండ్రి అయిన దేవుని జనతైక కుమారుని తర్వాత సృష్టింపబడిన కుమారుడుగా వాడు దేవుణ్ణి చాలా ఎరిగినవాడు, దేవునితో చాలా కాలం ఉన్నవాడు. ఇప్పుడు వాడి యొక్క స్థితి దేవుని నుండి దూరమైన వాడి యొక్క బలము, వాని యొక్క ప్రభావం ఇంకా అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఆ దుష్టుడైనటువంటి సైతానుతో మనకు పోరాటం, ఆ దుష్టుడైన సైతానికి మనకి విరోధం. వాడికి మనకు జరుగుతున్నటువంటి ఈ పోరులో, ఈ పోరాటంలో మరి బలవంతుడే కదా విజయం సాధిస్తాడు. సాధారణంగా చెప్పుకునే విషయం ఏంటి అని అంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవడు బలవంతుడో వాడికే విజయం వస్తుంది, అంతే కదా. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. ఆ విచిత్రమైన విషయం ఏంటంటే, వాడు మనకంటే జ్ఞానంలోనూ, బలంలోనూ, వయసులోనూ, అన్ని విషయాలలోనూ అధికుడే. అలాంటి అధికుడైనటువంటి సైతానుతో పోరాటం చేస్తున్నటువంటి మనకు విజయం ఎలా దొరుకుతుంది? మనం వాడిని ఎలా గెలవగలుగుతాము? వాడు మనకంటే బలవంతుడు కదా. అవును. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. వాడు మనకంటే బలవంతుడనే మాట నిజమే, కానీ దేవుడి కంటే బలవంతుడు కాదు కదా. దేవుడు అత్యంత బలవంతుడు, అత్యంత శక్తివంతుడు. ఆయన శక్తికి, ఆయన బలానికి మితి లేదు. అపరిమితమైనటువంటి దేవుడు ఆయన. వాడు జ్ఞానవంతుడైతే అవ్వచ్చు, దేవుని జ్ఞానమునకు కొలతలు లేవు. అపరిమితమైన జ్ఞానం ఆయనది, అపరిమితమైన బలము ఆయనది. దేవుడు అసలు ఆది అనేదే లేకుండా ఎల్లకాలం ఉన్నవాడు. అలాంటి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఇంకొక చక్కని ఉదాహరణ, చక్కని వాగ్దానం మనకు దొరుకుతుంది. ఆ వాగ్దానం ఏంటంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ పాదముల క్రింద చితకద్రొక్కించును. శీఘ్రముగా. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా పాదాల కింద చితకదొక్కిస్తాడు. మీరు తొక్కుతారంటే తొక్కించును. వాడు బలవంతుడే, కానీ వాడిని కిందన పడేసి వాడిని మన కాళ్ళతో త్రొక్కించేలాగా దేవుడు చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నావో, నీ జీవితంలో ఎంతగా నీవు నలిగిపోతున్నావో, ఈ నలుగులాటకు, ఈ సమస్యలకు మూల కారణం దుష్టుడైన సైతానే కదా. కానీ అధైర్యం పడొద్దు, దిగులు చెందొద్దు. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ పాదముల కింద చితకదొక్కిస్తాడు. శత్రువు నీ పాదాల కింద ఉన్నాడు, విజయం నీదే. ఎందుకనంటే విజయశీలుడైన దేవుడు నిన్ను జయోత్సవంతో ఊరేగిస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకుని దేవుని పనిలో సంతోషంగా సాగిపోండి. దుష్టుడు బలవంతుడు, శక్తిమంతుడని వాడిని పొగడ్డం కాదు. వాడి శక్తి, వాడి బలము, వాడి అధికారము నీ కాళ్ళ కింద ఉంది. అది
దేవుడిస్తున్న వాగ్దానం. నీ కాళ్ళ కింద ఉంది అంటే వాడు నీకంటే అధికుడు కాదు, దేవుని కంటే అధికుడు కాదు అని చెప్పొద్దు. ఇప్పుడు ఏం చెప్పాలి? నీకంటే వాడు అధికుడు కాదు, నీ పాదాల క్రింద ఉన్నాడు వాడు. ఇలాగ దేవుడే చేస్తున్నాడు. నీ సమస్యలన్నీ, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులన్నీ నీ తలకు మించినవి కాదు, అవన్నీ నీ కాళ్ళ కిందే ఉన్నాయి. వాటన్నిటి మీద నీకు విజయం ఇచ్చి విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సమాధానకర్త అయిన దేవుడని ఈ దినాన్న మరొక్కసారి స్తుతిందామా? దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, సమాధానకర్త అయిన దేవ, ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్న వారికి యేసు క్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఆత్మహత్యలకు ప్రేరేపించే దెయ్యాలను గర్జిస్తున్నాను. మనశ్శాంతి లేకుండా మనుషులను నలగొడుతున్న ప్రతి చేతబడి శక్తులను బంధిస్తున్నాను. వాటన్నిటినీ మా పాదముల క్రింద శీఘ్రముగా చితకదొక్కిస్తానన్నావు తండ్రి. ఈ శీఘ్రముగా అనే మాటను గుర్తుపెట్టుకుని నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం. ప్రతి సమస్యను, ప్రతి పరిస్థితిని ప్రభువా తండ్రి మా నుంచి దూరము చేసి నీకు అనుకూలంగా మమ్మల్ని తీర్చిదిద్దమని, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రతి బలహీనత నుంచి విడిపించమని ప్రభువా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు సాధించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. కొంతమంది తప్పారు నాయన, వారు ఆశపడినటువంటి వారి ఆశ, వారి కోరిక నెరవేరలేదని దుఃఖంలో ఉన్నారు. దయచేసి వారిని కనికరించండి, మీరు కృప చూపించండి, సమస్య నుంచి విడిపించండి, మరలా ప్రయత్నం చేసి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సహాయించండి. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామముల బిడ్డలకు విడుదల కలుగునుగాక. మీరే మహిమ పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు.